బాబెలు సామ్రాజ్యాన్ని కట్టలేడు. కూషు మామూలు మానవ స్త్రీతో సంసారం చేస్తే పుట్టినవాడు మామూలు మానవుడే అవుతాడు. నిమ్రోదు మామూలు మానవుడైతే నెఫీలుల్ని ఎలాగూ భయపెట్టగలుగుతాడు? నెఫీలులు ఉన్న లోకాన్ని ఎలా ఏలగలుగుతాడు? ఆలోచించండి. నిమ్రోదు ఖచ్చితంగా సాతాను కుమారుడే. అందుచేతనే సాతాను ఈ లోకాధికారమును నిమ్రోదుకు అప్పజెప్పాడు. దేవుడు నిమ్రోదును చంపేశాడు. ఆ నిమ్రోదు యొక్క ఆత్మే అంత్యకాలములో లోకాంతములో మళ్ళీ భూమి మీదకి వస్తుంది. నిమ్రోదు ఆత్మ వేరొక మానవ శరీరంలోనికి వచ్చి ఈ ప్రపంచాన్ని ఏలుతుంది. నిమ్రోదు ఆత్మను తనలో కలిగినటువంటి అంత్యకాలపు మానవ రాజే క్రీస్తు విరోధి, అంత్యక్రీస్తు, అంతిమ అబద్ధ క్రీస్తు. ప్రియులారా, ఈ నిమ్రోదు సాతాను కొడుకు ఎలాగవుతాడు అని మీకు ఎవరికైనా ప్రశ్న ఉంటే ఈ ప్రశ్నకు సమాధానంగా నేను చాలా కాలము క్రితం, దశాబ్దాల కిందట ఓ ప్రసంగం చేశాను, రికార్డెడ్గా ఉంది. నిమ్రోదు పుట్టు పూర్వోత్తరాలు అనే క్యాసెట్ తప్పక మా కార్యాలయానికి రాసి తెప్పించుకొని వినండి. అందులో మీకు ఆ రహస్యం బోధపడుతుంది. ఈ నిమ్రోదు నెఫీలీయుడు అనడానికి ఆధారం ఏంటో నేను యుగాంతం అనే గ్రంథంలో కూడా కొంత చెప్పాను. ప్రియులారా, నిమ్రోదు జన్మకు సాతాను కారకుడు. నిమ్రోదు కూషు కుమారుడని రాయబడింది. కూషు భార్య మామూలుగా కాపురం చేస్తున్నారు, పిల్లల్ని కంటున్నారు. ఆ కన్న పిల్లల్లో ఒకడు సాతాను విత్తనానికి పుట్టాడు. ఇదేదో ఆధ్యాత్మికం కాదు, మామూలుగా ఒక భార్యాభర్త శారీరకంగా కలిస్తే జరిగే బయోలాజికల్ ప్రాసెస్ అంతా జరిగి నిమ్రోదు పుట్టాడు. అందుకే వాడు ఒక మర్మమని బైబిల్ చెబుతుంది. మీరు అడగొచ్చు, నిమ్రోదు జన్మకు సాతాను కారకుడని బైబిల్లో ఎక్కడుంది అని మీరు అడగొచ్చు. నేను అడుగుతాను, దేవుడు త్రిత్వము అని బైబిల్లో ఎక్కడుంది అంటే ఆ మాట లేదు, ఈ మాట లేదు. మరి ఎందుకు నమ్ముతున్నారు? మర్మముగా చెప్పబడింది. దేవుడు త్రిత్వము అని మర్మంగా చెప్పబడింది. అలాగే నిమ్రోదు నెఫీలుడు సాతాను కొడుకని కూడా మర్మంగానే చెప్పబడింది. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే, అలాంటి శూరుల్లో ఒకడు నిమ్రోదు అని చెప్పబడింది. లోకాధికారి అయిన సాతాను నిమ్రోదును మొట్టమొదటి రాజుగా చేశాడు కనుక సాతాను కుమారుడు నిమ్రోదు. ఇవి ఆధ్యాత్మిక నేత్రాలు వెలిగించబడితే మనకు తెలిసే విషయాలు. ఇంతకు నిమ్రోదు జన్మకు సాతాను ఎలా కారకుడయ్యాడో వచ్చేవారం చెబుతాను, దయచేసి వినండి. ఈలోపుగా నేను విన్నవించేది ఏమిటంటే, ఈ మానవ ప్రపంచ చరిత్రను క్షుణ్ణముగా ఎరిగి వ్రాసిన గ్రంథం ఈ బైబిల్ ఒక్కటే. ఈ మానవ చరిత్రను ఎరిగినవాడు, మానవ చరిత్రను నడిపిస్తున్నవాడు రాసిన గ్రంథమే బైబిల్. అందుకే బైబిల్లో ఇన్ని వివరాలు ఉన్నాయి. బైబిల్లో రాయబడ్డ సత్యము గాక మనకు అవసరమైన సత్యం ఇంకెక్కడా లేదు. బైబిల్లో రాయబడ్డ సత్యాన్ని మించిన సత్యం లేదు. ఈ బైబిల్లో రాయబడ్డ వాస్తవాలు, సత్యములు అన్నీ మన మానవ జాతి రక్షణ కొరకు అత్యవసరమైన సత్యాలు. ప్రభునందు ప్రియులారా, బైబిల్లో ఉన్నటువంటి మర్మములను గ్రహించినప్పుడే మనకు జీవిత సార్థకత కలుగుతుంది. మానవ చరిత్ర నిర్మించి నిర్వహిస్తున్న దేవుడే నీ జీవితాన్ని, నా జీవితాన్ని, మన జీవితాన్ని కూడా నిర్వహిస్తూ ఉన్నాడు. ఆయన పేరే యేసుక్రీస్తు. ప్రభుని యేసుక్రీస్తును మీ జీవితానికి ప్రభువుగా, రాజుగా అంగీకరించండి. మీ జీవితం ధన్యమవుతుంది. దేవుడు మీకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి, నీతిగల నీ నోటి మాట బయలుదేరింది, అది వ్యర్థముగా నీ యొద్దకు వెనక్కి మళ్ళదు అని మాకు తెలుసు స్వామి. నీ చిత్తమునకు అనుకూలమైన దానిని విన్నవారందరిలో నీ వాక్కు జరిగించునుగాకని ప్రార్థన చేస్తున్నాం.
రక్షణ పొందని వారు రక్షణ పొందినట్లును, రక్షింపబడిన వారు నీ వాక్య విద్యార్థులగుటకు తమ్మును తాము ప్రతిష్ఠించుకొనుటకును నీ పరిశుద్ధాత్మ కార్యము జరిగించమని యేసునామమున వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. సత్యాన్వేషకులందరికీ మరోసారి ప్రభువైన యేసుక్రీస్తు శుభనామమున సత్యవేద సార ఆస్వాదనకు స్వాగతం పలుకుతున్నాం. నేటి మన ధ్యానానికి మూలవాక్యంగా ఆదికాండము 10వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతున్నాను, చిత్తగించండి. కూషు నిమ్రోదును కనెను, అతడు భూమి మీద పరాక్రమశాలి అయి ఉండుటకు ఆరంభించెను. ప్రభునందు నాకత్యంత ప్రియులారా, గత వారము వరకు మనం చెప్పుకుంటూ వచ్చాం, నిమ్రోదు అనేవాడు ఒక నెఫీలుడని, భూమి మీద పరాక్రమశాలులైనటువంటి నెఫీలులు అనే బలాత్కారులు, ఒక్కొక్కడు 70 అడుగుల పొడుగున్నటువంటి ఎత్తరులు, బలవంతులైనటువంటి రాక్షసులు జీవించిన తరంలో ఈ నిమ్రోదు అనేవాడు భూలోకమంతటిని తన పరిపాలన కిందకి తెచ్చుకొని తన ఆధిపత్యం క్రిందట ఈ భూమిని ఒక రాజ్యముగా, ఏకదేశముగా పరిపాలించాడని మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఆ కారణాన్ని బట్టి నిమ్రోదు కూడా ఒక నెఫీలీయుడు అయి ఉండాలి. అతడు ఒక నెఫీలీయుడు కాకపోతే నెఫీలీయులు జీవించిన తరంలో అతడు భూలోక రాజు కాలేడు అనే వాస్తవాన్ని, సమంజసమైన తర్కాన్ని మనం చెప్పుకున్నాం. ప్రియులారా, నిమ్రోదు ఒక నెఫీలీయుడు ఎలా కాగలడు అనే ప్రశ్నకు ఈ దినాన సమాధానం చెప్పుకుందాం. నిమ్రోదు నెఫీలీయులను మించిన నెఫీలీయుడు, మహానెఫీలీయుడు, రాక్షసులను మించిన మహారాక్షసుడు కావడానికి కారణం ఏమిటంటే, పడిపోయిన దేవదూతలందరిలోనూ అత్యధిక బల సంపన్నుడైన, మహాజ్ఞాన సంపన్నుడు, బల సంపన్నుడైన సాతాను, పడిపోయిన ఆ తేజో నక్షత్రం కడుపున పుట్టినటువంటి సంతానమే ఇతడని, సాతానుకు శారీరక సంపర్కము వలన కూషు భార్య ద్వారా పుట్టినటువంటి కుమారుడే నిమ్రోదు అని నేను మీతో మనవి చేశాను. అక్కడ ఒక అభ్యంతరం లేవనెత్తే అవకాశం ఉంది. కూషు నిమ్రోదును కనెను అని బైబిల్ చెబుతూ ఉండగా, సాతాను నిమ్రోదును కనెను అని మీరు చెప్పడం లేఖన విరుద్ధము కాదా? ఇది ఘోరమైన ఒక అసత్య బోధ కాదా అని ఎవరైనా విజ్ఞులు, వాక్య ప్రేమికులు నన్ను ప్రశ్నించే అవకాశం ఉంది. అలాంటి ప్రశ్నలు రావాలి. వాస్తవానికి ఇలాంటి ప్రశ్నలు వేయడమే పరిశోధనకు మూలాధారము, ముఖ్యమైన కార్యక్రమం. ప్రశ్నలు రావాలి. ప్రియులారా, సాతానును దేవుడు మనకు పరిచయం చేస్తూ ఆదికాండము 3వ అధ్యాయంలో దేవుడైన యెహోవా సృజించిన భూజంతువులన్నిటిలోనూ సర్పము బహుయుక్తి కలదై ఉండెను అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సర్పము అని సాతానును దేవుడు మనకు పరిచయం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఏంటంటే, దేవుడు సాతానును సర్పముగా మాత్రమే ఎందుకు పోల్చి చెప్పాలి? యుక్తిపరుడు అన్నాడు. అయితే నక్క కూడా జిత్తులో మారి, మనం చెప్పుకుంటాం, ఎవరైనా సరే ఒక జిత్తులో మారి వ్యక్తిని మనం ఎవరికైనా చూపించి పరిచయం చేయాలి అంటే, వాడిని గూర్చిన వివరం చెప్పాలి అంటే, అతడు ఒక జిత్తుల మారి నక్క అంటాం మనం. సాక్షాత్తు యేసు ప్రభువు కూడా ఆయన ఈ భూమి మీద జీవించిన దినాలలో ఇశ్రాయేలును పరిపాలిస్తున్నటువంటి రాజైన హేరోదును గూర్చి చెబుతూ, ఆ నక్కతో ఇలాగు చెప్పుడి అన్నాడు. నక్క కూడా జిత్తులో మారిదే, మరి సాతానును దేవుడు నక్కతో ఎందుకు పోల్చలేదు అని నేను అడుగుతున్నాను. సాతానును దేవుడు సర్పము అని మాత్రమే ఎందుకు పోల్చాడు? దేవుడు సాతానును సర్పముతో ఎందుకు పోల్చాడో మనకు అర్థం కావాలంటే, అసలు ముందు
సర్పమును గూర్చి మనం అర్థం చేసుకోవాలి ప్రియులారా. సర్పములను గూర్చిన అపారమైన విజ్ఞానం భారతీయ మహర్షులకు ఉన్నది. ఈ భూమి మీద ఏ దేశ మునులకు, మహర్షులకు, మతనాయకులకు, వేదాంతులకు లేనటువంటి అపారమైన భౌతిక విజ్ఞానం, ఆధ్యాత్మిక విజ్ఞానం కూడా నేను పుట్టిన భారతదేశ మహర్షులకు ఉన్నది. ఇందును బట్టి నేను గర్విస్తూ ఉన్నాను. భారతీయుడిగా పుట్టినందుకు నేను గర్విస్తున్నాను ప్రియులారా. భారతదేశ మహర్షులు సర్పశాస్త్రము అనే ఒక శాస్త్రాన్ని అభివృద్ధి చేశారు, గ్రంథస్థం చేసి పెట్టారు. కొన్ని వందల రకాల పాములు ఉన్నాయి. ఆ వందల రకాల పాములలో ఒక్కొక్క పాముది ఒక్కొక్క లక్షణం. ఈ సర్పశాస్త్రాన్ని మనం అధ్యయనం చేస్తే సాతానును దేవుడు సర్పమును ఎందుకు పిలవాలో మనకు అర్థమవుతుంది. అసలు అలాగా అధ్యయనం చేయమని మనల్ని ప్రేరేపించడానికే దేవుడు ఆ దుష్టుణ్ణి సర్పం అనే పేరుతో మనకు పరిచయం చేశాడు. సర్పములలో మేలుజాతి సర్పములు, మేలు రకమైనటువంటి ఉత్తమ జాతికి చెందిన త్రాచు లేక నాగుపాము. ఈ ఉత్తమ జాతికి చెందిన నాగులలో ఒక విశేషమైన శక్తి ఉంది. ఈ శక్తి భూమి మీద దేవుడు సృజించిన ఏ ఇతర జంతువుకు లేదు. ఆ శక్తి ఏమిటంటే, ఒక ఆడు నాగుపాము, ఒక ఫీమేల్ నాగుపాము గర్భధారణ జరపవలసినటువంటి సమయం, సీజన్ వచ్చినప్పుడు అనేక మగపాములతో సంపర్కం చేస్తుంది. ఒక ఆడుపాము అనేక మగపాములతో సంగమించి శారీరకంగా కలిసి ఈ మగపాములన్నిటి బీజాన్ని, విత్తనాన్ని తన గర్భసంచిలో దాచుకుంటుంది. ఒక పురుష నాగు, ఒక మగ నాగుపాము సంగమించిన తరువాత అది విడిచిన విత్తనం ఈ ఆడుపాము గర్భంలో అలాగే సజీవంగా ఉంటుంది. రెండవ నాగుపాము, మూడవ పాము 10, 20, 100 మగపాముల వరకు ఈ స్త్రీ నాగు ఆహ్వానించి వాటితో సంగమిస్తుంది. తరువాత ఈ 100 పాముల యొక్క వీర్యములలో నుండి అదొక స్పెర్మ్ బ్యాంక్ లాగా ఉంటుందన్నమాట దాని గర్భం. ఈ 100 మగనాగు పాముల వీర్య నిధి నుంచి అతి ఉత్తమమైన వీర్యమును ఈ స్త్రీ నాగు, ఆడు నాగుపాము ఎంపిక చేసుకుంటుంది. ఎంపిక చేసుకొని ఈ 100 పాములతో కలవడం అయ్యాక ఈ 100 మగపాముల వీర్యముల నిధిలో నుండి, సేకరణలో నుండి ఉత్తమమైన విత్తనం ఏదో ఎంపిక చేసుకొని దానితో తన అండాన్ని కలుపుతుంది. అప్పుడు క్రొత్త నాగుపాము పుడుతుంది. ప్రియులారా, ఈ శక్తి, ఈ ప్రక్రియ ప్రపంచములో ఏ ఇతర ప్రాణికి లేదు. ఇందుకే దేవుడు సాతానును సర్పము అని అభివర్ణించాడు. ఇది జీవశాస్త్రములో ఉన్నటువంటి ఒక వాస్తవం. సర్పశాస్త్రము మనకు చెప్పినటువంటి వాస్తవం. ఏ ఇతర ప్రాణి అయినా ఒకసారి సంగమించగానే గర్భధారణ జరుగుతుంది. పాములకు అలా కాదు. ఒక నాగుపాము అనేక నాగుపాములతో కలిసి అన్నిటి వీర్యములలో నుండి ఉత్తమ విత్తనాన్ని ఎంపిక చేసుకొని దానితో ఈ స్త్రీ సర్పము, ఆడు సర్పము గర్భం దాలుస్తుంది. అంటే ఏ వీర్యము మంచిదో ఈ ఆడు నాగుపాము ఎంపిక చేసుకునేదాకా ఆ వీర్య నిధిలో ఉన్నటువంటి విత్తనాలన్నీ బ్రతికే ఉంటాయి. అది సంగతి. అంతవరకు లోపల సజీవంగా దాని గర్భంలో ఈ విత్తనాలన్నీ, బీజములన్నీ బ్రతికే ఉంటాయి. కూషు భార్యకు జరిగింది అదే.
దుష్టుడైనటువంటి మేధావి అయినటువంటి సాతాను కూషు భార్యను చేరదీసి ఆమెతో సంగమించాడు. ఆమె గర్భము లోపల తన బీజమును ప్రవేశపెట్టాడు. ఆ తర్వాత జరిగింది ఏమిటంటే, కూషు ఏమీ ఎరగకుండా తన భార్యను మామూలుగా కాపరానికి తెచ్చుకున్నాడు. అంతకంటే ముందు కూషు భార్య కాపరానికి రాకముందు ఎప్పటి నుండో ఆమె గర్భము లోపల సాతాను విత్తనం ఉంది. కూషు ఆమెను వివాహం ఆడిన తరువాత మామూలుగా భార్యాభర్తల సంసార ధర్మం వారు జరిపారు. ఆ తర్వాత ఆమె గర్భము దాల్చి నిమ్రోదును కన్నది. కానీ కూషు యొక్క విత్తనాన్ని మించిన శక్తివంతమైన విత్తనం ఆమె గర్భంలో అంతకంటే ముందే ఉంది. అందుచేత వాస్తవానికి నిమ్రోదు జన్మకు సాతాను కారకుడు, కానీ లోకము దృష్టిలో కూషే కారకుడు. వాస్తవానికి సాతానే నిమ్రోదుకు తండ్రి. ప్రియులారా, మీరు అడగొచ్చు, మీరు ఎన్ని విధాలు వివరించినా కూషు నిమ్రోదును కనెను అని బైబిల్లో ఉంది కదా అని మీరు అడగొచ్చు. దాన్నే మర్మము అంటారని లోగడ నేను మీకు విన్నవించాను. అసలు వాస్తవాన్ని అందరికీ అర్థం కాకుండా దాచి ఉంచడానికి సర్వశక్తిగల దేవుడు బైబిల్లోని భాషను చాలా జాగ్రత్తగా ప్రయోగించాడు. మన ప్రభువుని యేసునాథును గూర్చి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఆయనకు మానవ తల్లిదండ్రులు ఉన్నారా? డిడ్ జీసస్ హ్యావ్ హ్యూమన్ పేరెంట్స్? యేసు జన్మకు కారకుడైన పురుషుడు ఉన్నాడా? యేసు జన్మకు కారణమైన స్త్రీ ఉన్నదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు అనొచ్చు, యేసయ్య మరియ కుమారుడు కదా, యేసు జన్మకు కారణమైన స్త్రీ లేకపోవడం ఏమిటి అని మీరు అడగొచ్చు. ప్రియులారా, వాస్తవానికి మరియమ్మ యొక్క అండాన్ని దేవుడు వాడుకోలేదు. యోసేపు వీర్యకణాన్ని అసలే వాడుకోలేదు అనే సంగతి మనకి ఇంతకు ముందే తెలుసు. యోసేపుకు ఏమాత్రము భాగస్వామ్యము లేదు యేసు పుట్టడంలో. కానీ మరియమ్మ అండము కూడా లేదు. మరియమ్మ యొక్క ఓవం, మరియమ్మ యొక్క అండాన్ని దేవుడు వాడుకోలేదు. కారణం ఏంటంటే, మరియమ్మ అండాన్ని దేవుడు వాడుకుంటే యేసు శరీరంలోనికి మరియమ్మ రక్తం వస్తుంది. మరియమ్మ రక్తం వస్తే మరియమ్మ ద్వారా ఆదాము హవ్వల రక్తం వస్తుంది యేసులోనికి. అప్పుడు యేసు కూడా పాపి అవుతాడు. యేసు రక్తంలోనే పాపం ఉంటే, యేసులో ఆదాము హవ్వల రక్తం ఉంటే మానవ జాతి రక్షకుడుగా ఆయన పనికిరాడు. యేసే జన్మతః పాపి అవుతాడు. యేసుకే మరో రక్షకుడు కావాలి. యేసు మనకు రక్షకుడు కావాలి కనుక ఆయనలో జన్మ పాపం ఉండకూడదు. జన్మ పాపం ఉండకూడదంటే ఆదాము హవ్వల రక్తము యేసులో ఉండకూడదు. ఆదాము హవ్వల రక్తం యేసులోకి రాకూడదంటే మరియమ్మ అండాన్ని కూడా దేవుడు వాడుకోకూడదు, వాడుకోలేదు కూడాను. కలుగునుగాక అని ఒక మాట పలికి సకల బ్రహ్మాండమును సృష్టించిన దేవదేవుడు మరియమ్మ గర్భములో ఒక నూతన స్త్రీ అండము కలుగునుగాక అని పలికాడు. మరియమ్మ స్వంత అండము కాకుండా ఒక నూతన అండము ఆమెలో అప్పటికప్పుడు పుట్టింది. ఆ నూతన అండాన్ని దేవుడు ఫలదీకరణము చెందించి పిండముగా మార్చి తన జనితైక కుమారుడికి ఒక పరిశుద్ధమైన మానవ శరీరం, పురుష శరీరం నిర్మించాడు. పేరుకు మాత్రము మరియమ్మ గర్భసంచిని దేవుడు వాడుకున్నాడు, కానీ మరియమ్మ రక్తం యేసులోనికి రాలేదు. యోసేపు రక్తం అసలే రాలేదు. అలాగైతేనే యేసు దేవుని కుమారుడు, అలాగైతేనే యేసు పరిశుద్ధుడు, అలాగైతేనే యేసు లోకానికి రక్షకుడు కాగలడు. ప్రియులారా, వాస్తవం ఇలాగుండగా బైబిల్ ఏం చెబుతుందో మనం చూద్దాం. లూకాసు వార్త 3వ అధ్యాయము 23వ వచనములో, యేసు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడు గలవాడు.
ఆయన యోసేపు కుమారుడని ఎంచబడెను. అవును, ఎంచబడెను అన్నాడు అంతే కదా, యోసేపు కుమారుడు అని అనలేదు కదా అని మీరు నన్ను అడగొచ్చు. బైబిల్ ఇంకా ఏం చెబుతుందో చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయం 41వ వచనం. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేట యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. ఎవరు వెళ్ళుచుండువారు నాయన? యేసు తల్లిదండ్రులు అట. యేసు తల్లి, యేసు తండ్రి అట. మరియమ్మ యోసేపులు యేసుకు తల్లిదండ్రులు అని బైబిల్ చెబుతుంది. లూకా 1వ అధ్యాయం 48లో కూడా మళ్ళీ ఇదే మాట. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిది. ప్రియులారా, యేసు తల్లిదండ్రులు ఎవరు? మరియమ్మ యేసుకు తల్లి. తన రక్తం ఏమన్నా పంచిచ్చిందా? మరియమ్మ అండముతో యేసు దేహం నిర్మించబడిందా? కాదు కదా. యేసులో ఆదాము రక్తం లేదు కదా. యేసు పరిశుద్ధుడుగా జన్మించాడు కదా. అయినా యోసేపు మరియమ్మలను బైబిల్ యేసు తల్లిదండ్రులు అని పిలుస్తోంది. కానీ అదే బైబిల్ వేరొక చోట హెబ్రీ పత్రిక 7వ అధ్యాయములో మొదటి నుండి రాయబడిన వచనాలను మనం చూస్తే మెల్కీసెదెకును గూర్చి అభివర్ణిస్తూ బైబిల్ ఇలాగు సెలవిస్తుంది.